Namaste my imperfectly perfect people. Welcome to Varlu Vlogs. So ఈ దివాళీకి మా ఇంట్లో 2 ఎడిషన్స్ ఉన్నాయి. ఒకటి ఈ బుజ్జి తల్లి అన్నమాట. My cutest daughter. So this is Arya. Arya says hi to all my followers. Correct? సో సెకండ్ ఎడిషన్ అయితే ఇందులో ఉంది. అదే ఈ అగారో వాక్యూమ్ క్లీనర్. సో మేమైతే వాక్యూమ్ క్లీనర్ కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అండ్ ఫైనలీ ఇవాళ అయిందనమాట. ఇది తీసుకోవడానికి అయితే 2 రీజన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే నేను ముందు కూడా ఒకసారి చెప్పాను మీకు దట్ ఈ ఏరియాలో దుమ్ము ఎక్కువ పడుతుంది అనమాట. అంటే చీపురుతో తుడిచినా పోకుండా నేల మీద ఉండిపోయేటట్టు బ్లాక్ లింట్ లాంటిది ఒకటి ఎక్కువ ఫామ్ అయిపోతుంది అనమాట. లైక్ ఇల్లంతా అదే ప్రాబ్లం. డైనింగ్ టేబుల్ మీద అవ్వనివ్వండి, ఫ్లోర్ మీద అవ్వనివ్వండి, ఆర్ కిచెన్ కౌంటర్ టాప్ మీద అవ్వనివ్వండి, ప్రతి చోట అదే ప్రాబ్లం అనమాట. సో అది ఎంత చీపురుతో తుడిచినా సరే అంత ఎఫెక్టివ్గా పోవట్లేదు. సో సరే తీసుకుందామా అని చూసి ఇంకా ఫైనల్గా ఇది ఆఫర్లో ఉండేటప్పటికి ఇది తీసుకున్నాం అనమాట. సో ఇది మా దివాళీకి న్యూ ఎడిషన్ ఇది అండ్ మా బుజ్జి తల్లి అనమాట. సో దాన్ని మీరు వీడియోస్లో ఎక్కువ చూస్తూనే ఉంటారు. అదైతే నాకు ప్రీ యానివర్సరీ గిఫ్ట్ అనమాట. సో మా బుజ్జి తల్లిని అయితే మా హస్బెండ్ నాకు యానివర్సరీ గిఫ్ట్గా ముందే ఇచ్చేశారు. అండ్ షీఈస్ 45 days ఓల్డ్, గోల్డెన్ రిట్రీవర్. అండ్ అది బుజ్జిగా ఇప్పుడైతే బజ్జింది అనమాట. సో ఈసారి నుంచి కింద పిల్లలు గోల్ చేయనప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం మాత్రమే కాదు, మా బుజ్జి తల్లి కూడా పడుకున్నప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. సో దాట్స్ ద న్యూ అప్డేట్. సో ఈ దివాళీకి నేను క్లే ఎందుకు తెప్పించాను అంటే నా ఓన్గా నేను ప్రమిదలు చేయడానికి. సో ఆల్రెడీ కొన్ని అటెంప్ట్స్ అయితే అయ్యాయి అండ్ ఇది నేను ఓన్గా చేసేద్దామని డైరెక్ట్గా కొనేయలేదండి. నేను ఒక వర్క్షాప్ అటెండ్ అయ్యాను, ఇట్సీ బిట్సీది. సో ఆ వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత అందులో అయితే వాళ్ళు మాకు 3 ways of దియాస్ చేయడం నేర్పించారు. సో అది చేసిన తర్వాత పెయింటింగ్ మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. సో బేసిక్గా అయితే మీరు ప్రమిదలు మీ ఓన్గా మీరు చేసుకోవాలి అంటే 2 things ఇంపార్టెంట్. ఒకటైతే న్యాచురల్ క్లే, మీరు ఎక్కడి నుంచైనా కొనుక్కోవచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడ న్యాచురల్ క్లే వాళ్ళు ఏంటంటే ఇట్సీ బిట్సీది అయితే వాళ్ళు చిన్న రాళ్ళు ఆర్ ఇసుక లేకుండా చాలా నీట్గా దాన్ని మిక్స్ చేసి ఇచ్చారనమాట. సో ఈజీగా అయిపోతాయి. కొత్తగా చేసే వాళ్ళకైతే ఇది ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వార్నిష్ అనమాట. సో ఎప్పుడైతే మనం ప్రమిదలు చేసేసిన తర్వాత ఈ వార్నిష్ వేస్తామో అప్పుడు అది ఆయిల్ని సోక్ చేసుకోకుండా ఉంటుంది. ఇంకొక దానికి ఒక ప్రమిదకి ఒక ఫినిషింగ్ వచ్చేస్తుంది. సో ఆయిల్ అయితే అది అబ్జర్వ్ చేయకుండా ఉంటుంది అనమాట. సో క్లే, వార్నిష్ అండ్ కొంచెం వాటర్తో మనం ప్రమిదలు ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే కొన్ని చేశాను. అండ్ నేను చెప్పే ఒక టిప్ ఏంటంటే నెయిల్స్ లేకపోతే ప్రమిదలు చేసుకోవడం ఈజీ అయిపోతుంది. నాకు నెయిల్స్ ఉండడం వల్ల ఎక్కడ పడితే అక్కడ అవి నెయిల్ మార్క్స్ పడి నాకు డబల్ పని ట్రిపుల్ పని అయిపోయింది అనమాట. సో నెయిల్స్ లేని వాళ్ళకైతే అది ఇంకా ఈజీగా అయిపోతుంది. సో ఇప్పుడు నేను చేసిన కొన్ని చూపిస్తాను అండ్ అవి ఎలా చేశానో కూడా సింపుల్ వేలో చూపించేస్తాను. సో ఇది నేను చేసిన ఫస్ట్ సెట్ అనమాట. ఇవి వర్క్షాప్లోనే చేశాను. అండ్ ఇంకా దీనికి పెయింట్ వేయాలి, దీనికి డిజైన్ వేయాలి, అవి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అండ్ ఇది నా ఫస్ట్ అట్టర్ ఫ్లాప్ అటెంప్ట్ అనమాట. సో దీన్నైతే ఇలా ఫ్లవర్లా అని చేశాను. కానీ మనం క్లే మీద ఎప్పుడు డార్క్ లైన్స్ ఎప్పుడు గీయకూడదు, దానివల్ల త్వరగా విరిగిపోతుంది. సో నేను చేసిన మిస్టేక్ అదనమాట, డార్క్ లైన్ గీయడం వల్ల అది విరిగిపోయింది. కానీ ఐడియా అయితే ఇదనమాట, ఇలా ఫ్లవర్ మీద ప్రమిద వచ్చేలాగా. సో ఇది సెకండ్ది. అండ్ ఇది నేను ఫస్ట్ చేసిందనమాట, జస్ట్ ఒక సింపుల్ దియా. ఇది అసలు పనిచేస్తుందా లేదా అని చెప్పి ఆల్రెడీ ఒక దీపం కూడా వెలిగించి చూసాను అండ్ బాగానే పనిచేసింది. ఆయిల్ అబ్జర్వ్ చేయలేదు, పెయింట్ పోలేదు అండ్ విరగలేదు. సో ఇది హిట్. ఇదే వేలో అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే అవి కూడా హిట్ అయిపోతాయి అన్న నమ్మకం. అండ్ వర్క్షాప్ అయిపోయిన తర్వాత అయితే ఈ 2 ట్రై చేశాను అనమాట నేను. సో ఇదైతే ఇలా పెట్టి దీంట్లో ఫ్లవర్ ఏదైనా పెట్టడానికి
ఫ్లవర్స్ కానీ దీపం కూడా పెట్టుకోవచ్చు, బట్ నేనైతే ఫ్లవర్ పెట్టుకుందాం అనుకున్నాను దీనికి మంచిగా పెయింట్ వేసి. అండ్ ఇది ఇంకొక అటెంప్ట్ అనమాట. దీని చుట్టూ డిజైన్ వేయచ్చు అండ్ మధ్యలో దీపం వెలిగించవచ్చు కదా అని చెప్పేసి ఇలా ఎక్స్ట్రా వచ్చేలాగా ఒకటి చేసుకున్నాను అనమాట. సో నా ఐడియా అయితే ఇది మధ్యలో పెట్టి చుట్టూ ఇలాంటివి ఒక 5 పెడదాము అని నేను అనుకుంటున్నాను. సో ఇవి ఇంకా చెయ్యాలి, ఎలాగో మీకు చూపిస్తూ చేయొచ్చు కదా అని చెప్పేసి వెయిట్ చేశాను అనమాట. సో ఇది నా అటెంప్ట్. అండ్ ఒకటైతే చెప్తానండి, ఎప్పుడు కూడా ఈ క్రాక్స్ ఉన్నాయి చూడండి, ఆ క్రాక్స్ లేకుండా నీట్గా చేసుకుంటే మనకు పని ఈజీ అయిపోతుంది. సో గోల్డ్ లేకపోతే ఈజీగా మనం ఇట్లా మెల్ట్ చేసుకోవచ్చు, దాన్ని మౌల్డ్ చేసుకొని ఈజీగా చేసి. సో గోల్డ్ ఉన్నప్పుడు ఇలాంటి క్రాక్స్ పడతాయి. అండ్ ఇవి మనం వార్నిష్ వేసినప్పుడు ఈ వార్నిష్ ఒక లేయర్లా వేస్తాం కదా, అప్పుడు ఇవి సెట్ అయిపోతాయి అన్నమాట. సో ఇది నా ఫస్ట్ ఎవర్ అటెంప్ట్. అండ్ నాకు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అండ్ పెయింటింగ్స్ ఇవన్నీ చాలా 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 ఇష్టం. అండ్ నేను దేంట్లోనే ఎక్స్పర్ట్ కాదు, నేను ముందే చెప్పేస్తున్నాను మీకు. నాకు అన్నీ కొంచెం కొంచెం వచ్చనమాట. మీరు ఎక్కడైనా ప్రాబబ్ విన్నర్ లేదు నాకు తెలీదు, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ బట్ కింగ్ ఆఫ్ నన్ అని చెప్పి. సో నేను ఆ టైప్ అనమాట. నాకు అన్నీ తెలుసు, కొంచెం 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 తెలుసు. ఎందులోనూ నేను పర్ఫెక్ట్గా ఏదో సర్టిఫికేషన్ చేసేసాను లేదంటే నేను ఎక్స్పర్ట్ని అని చెప్పుకునేలా ఉండదన్నమాట. కానీ అన్నీ నేను చేయగలను. సో దట్ ఈజ్ మీ అనమాట. నా గురించి ఎవరైనా వాట్ ఆర్ యూ అంటే నేను ఇదే చెప్తాను, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ బట్ కింగ్ ఆఫ్ నన్ అని చెప్పి. సో ఎప్పటికైనా ఒక ఇంట్లో ఒక సైడ్, ఒక వాల్ సైడ్ అంతా నా ఆర్ట్, నేను చేసిన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అన్నీ పెట్టుకోవాలి, వాల్ అంతా అవే రిప్రజెంట్ చేయాలని నాకు అదొక డ్రీమ్ అనమాట. అది ఎంతవరకు చేస్తాను నాకు తెలీదు. అండ్ అది చేయాలి అంటే ప్రతి ఆర్ట్ ఒక్క ఆర్ట్ పీస్ అయినా చేయాలి. సో నేనైతే అదే ఆశతో ఉంటాను. మొన్న గ్లాస్ పెయింటింగ్ వర్క్షాప్కి వెళ్ళాను, మీరు ఆల్రెడీ వీడియోస్ చూసుంటే. అండ్ ఇప్పుడు దియా మేకింగ్ వర్క్షాప్ అటెండ్ అయ్యాను. సో ఇలాగే ఒక్కొక్కటి చేసుకొని ఆ వాల్ అంతా నింపాలి ఎప్పటికైనా అన్నట్టు ఒక డ్రీమ్ అనమాట. చూద్దాం అది ఎప్పటికి అవుతుందో, అది ఎప్పటికి చేస్తానో. మేబీ నేను ఇలా కాన్స్టెంట్గా ప్రొడక్టివ్గా ఉండి అన్నీ ట్రై చేస్తూ ఉంటే కనుక, నవ్ ఐమ్ 25, ప్రాబబ్లీ నేను 35 వచ్చేటప్పటికి అన్ని రకాల ఆర్ట్స్ ఒక్క పీస్ అయినా చేసి ఆ వాల్ నింపగలనని అనుకుంటున్నాను. చూద్దాం. నేను ఏం చేసినా ఆబ్వియస్గా ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. నా వల్ల ఒక్కళ్ళు ఇన్స్పైర్ అయినా, ఒక్కళ్ళు ఏదైనా నేర్చుకున్నా నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో ఇప్పుడు ఇవి ఎలా చేయాలో చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే ఈ క్లేని పార్ట్స్గా తీసుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దాన్ని. సో ఇది మనకి చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. అండ్ ఇందాక చెప్పినట్టు ఇట్సీ బిట్సీ ఏంటి అంటే మనకి ఆ చిన్న చిన్న ఇసుక రాళ్ళు కూడా రాకుండా చేయడంతో ఇంకా ఈజీ అయిపోతుంది మన పని. సో దీన్ని మనకి ప్రమిదలు ఎంత సైజులో కావాలో దాన్ని బట్టి ఆ సైజులోకి తీసుకొని దాన్ని బాగా నీట్ చేసుకోవాలి. చపాతీ పిండి కలిపినట్టు కలిపేసుకోవాలన్నమాట ఫాస్ట్గా. సో దాన్ని మీరు ఎంత బాగా కలిపితే అది అంత బాగా మీ మాట వింటుంది. సో దాన్ని నీట్గా కలిపేసుకున్న తర్వాత రౌండ్ బాల్స్లా చేసుకొని స్లోగా మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో చేసుకుంటూ రావాలి. సో చాలా స్లోగా నీట్ చేసుకోవాలి. మనం హార్ష్గా చేసామంటే కనుక అది విరిగిపోతుంది అనమాట. విరిగిపోతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేసుకోవాల్సి వస్తుంది. సో చాలా జాగ్రత్తగా స్లోగా ఒక షేప్లోకి తెచ్చుకోవాలన్నమాట. చాలా స్లోగా చేసుకోవాలి. మీరు ఏమాత్రం హార్ష్గా ఉన్నా సరే అది అయితే బీటలు వచ్చేస్తుంది లేదా విరిగిపోతుంది అనమాట. సో చాలా జాగ్రత్తగా నీట్గా చేసుకోవాలి. కొంచెం పేషెన్స్తో చేసుకోండి. బట్ ట్రస్ట్ మీ, మీకు మూడ్ చాలా అడ్జస్ట్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ యూనో సంథింగ్ న్యూ, నేనే నా చేతులతో నేను క్రియేట్ చేశాను కదా అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ అదొక షేప్లోకి వచ్చింది అనిపించిన తర్వాత కొంచెం వాటర్ తీసుకొని
ఓన్లీ మీ వేళ్ళకి వాటర్ అంటుకునేలా తీసుకొని దాంతో స్మూత్గా రబ్ చేసుకుంటూ వెళ్తే ఏమాత్రం క్రాక్స్ ఉన్నా చిన్న చిన్న కట్స్ లాంటివి ఉన్నా అవి అడ్జస్ట్ అయిపోతాయి అన్నమాట. సో చాలా తక్కువ వాటర్ యూస్ చేయాలి. ఎక్కువ వాటర్ యూస్ చేశారంటే డ్రై అయిన తర్వాత అది విరిగిపోతుంది. సో చాలా తక్కువ వాటర్ యూస్ చేస్తూ నీట్గా దాన్ని ఒక సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేలా చేసుకోవాలన్నమాట. సో ఇలా నీట్గా వాటర్తో రబ్ చేసిన తర్వాత మన దీపానికి అయితే ఒక షేప్ వచ్చేసింది. సో నెక్స్ట్ అయితే మనం దానికి ఒక బేస్ అయితే రెడీ చేసేసుకుందాం ఆ దీపంకి. సో మళ్ళీ క్లే తీసుకొని జస్ట్ రౌండ్గా దాన్ని నీట్ చేసిన తర్వాత ఇలా నీట్గా కటింగ్స్ పెట్టుకుంటున్నాను. ఒక పద్మం ముగ్గు వేసుకుంటాం కదా ఆ షేప్ రావడానికి అనుకోండి. సో అలా నీట్గా ఏదో పుల్ల ముక్క అయినా టూత్ పిక్ అయినా వాట్ ఎవర్ మీకు షేప్ రావడానికి అది కట్ చేసుకోవడానికి యూజ్ అయ్యే ఏదైనా వాడచ్చు, టూల్సే కొనక్కర్లేదు. సో నేను ఇలా ఫుడ్ ఆర్డర్స్కి వచ్చే ఫోర్క్తో చేసేసుకుంటున్నాను. సో ఈ కటింగ్ మీకు పర్ఫెక్ట్గా రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాటర్తో మనం ఎలాగో దాన్ని ఈవెన్ చేసుకుంటాం కాబట్టి మీకు వీలైనంత నీట్గా దాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఆ కటింగ్స్ ఉంటే కనుక మంది ఆ పద్మం ఏదైతే ఉందో డ్రై అయిపోయిన తర్వాత విరిగిపోతుంది. సో ఆ కట్ లైన్స్ ఉన్నాయి కదా మనం గీసుకున్నాం కదా కట్ చేయడం కోసం అని చెప్పి వాటిని ఈవెన్ చేయడానికి వాటర్తో నీట్గా వాటిని రబ్ చేసేసేయాలి, ఆ లైన్స్ కనిపించనివ్వకుండా. సో నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఆ లైన్స్ని అలా సరిగ్గా నేను రబ్ చేయలేదు అండ్ కలపలేదన్నమాట, దానివల్ల అది విరిగిపోయింది. ఎప్పుడైతే మీరు నీట్గా దాన్ని ఈవెన్ చేసేస్తారో అప్పుడు ఇంకా అది విరగదు. అండ్ ఇప్పుడు మనం ఆ ఎడ్జెస్ ఉన్నాయి కదా వాటిని పెటల్స్లా చేసుకోవడం కోసం పైన స్మూత్గా దాన్ని రబ్ చేస్తున్నాను. ఏమాత్రం ఎక్సెస్ క్లే ఉన్నా ఈ ఫేజ్లో మనం దాన్ని తీసేసేయచ్చు అనమాట. సో జాగ్రత్తగా స్మూత్గా రబ్ చేసుకుంటూ ఎక్సెస్ ఉంటే తీసేసేయండి. అండ్ దీనికి మీకు ఒక పర్ఫెక్ట్ షేప్ అంటూ ఏమి ఉండదండి, మీకు ఎలా కావాలంటే అలా చేసేసుకోవడమే. అండ్ నేను ఎప్పుడూ చెప్తున్నట్టు మీరు పర్ఫెక్షన్ కోసం చూసారంటే అసలు ఏ పని చేయలేరు. సో ఫస్ట్ చేసామా లేదా అన్నది చూసుకోండి, 2-3 సార్లు చేస్తే పర్ఫెక్షన్ అదే వస్తుంది. ఇప్పుడు ఆ ఫ్లవర్ మీద పెట్టడానికి బేస్ కోసం ఇలా ఒక సింపుల్ దీపం ప్రమిద చేసుకున్నాను. సో ఈ ప్రమిదకి మళ్ళీ సాఫ్ట్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఆల్రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను కాబట్టి ఏమాత్రం క్రాక్స్ లేకుండా సాఫ్ట్ చేసుకొని దాని బేస్కి అండ్ ఆ పువ్వు మీద మనం ఆ బేస్ని ఎక్కడ పెడుతున్నామో అక్కడ చిన్నగా రఫ్ చేసుకోవాలి. అంటే ఫోర్క్తో చిన్న డాట్స్ లాంటివి పెట్టుకోవాలి, అప్పుడు అది స్టిక్ అయి ఉంటుంది అనమాట. ఇది జనరల్గా మీరు టైల్స్ వేసినప్పుడు చూస్తారు కదా, సిమెంట్ మీద లైన్స్ గీసి అప్పుడు టైల్స్ వేస్తారు. సో సేమ్ టెక్నిక్ అనుకోండి. సో ఇలా దాని మీద నీట్గా చిన్న హోల్స్ పెట్టి దీన్ని అంటించేసుకోవడమే.
అండ్ ఇప్పుడు మీ క్రియేటివిటీకి అయితే టైం వచ్చింది. అదేంటి అంటే ఇలా బేస్ అన్నీ డ్రై అయిపోయిన తర్వాత ఒక రోజంతా డ్రై చేసిన తర్వాత ఫస్ట్ వార్నిష్ వేసేసుకుని ఇంకొక పూట పక్కన పెట్టేసి ఆ తర్వాత కలర్స్ వేసేసుకోవచ్చు. అండ్ ఈ కలర్స్కి అండ్ డిజైన్స్కి రూల్స్ ఏవి ఉండవండి, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవడమే. సో ఫస్ట్ టైం కాబట్టి నేను చాలా బేసిక్గా వెళ్ళిపోయాను. పెద్ద పెద్ద డిజైన్లు పెద్ద పెద్దవి నేను చేయలేదు. ఏముంది, నెక్స్ట్ టైం దీపావళికి కొంచెం ముందే క్లే అన్నీ రెడీగా ఉంచుకుంటే నాకు నచ్చిన మోడల్స్ నేను ఎక్స్పెరిమెంట్ అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఈ వార్నిష్ వేయడం వల్ల మన కలర్స్ అనేవి ఈవెన్గా అంటుకుంటాయి. అట్ ద సేమ్ టైం ఆ ప్రమిద ఆయిల్ని పీల్చుకోకుండా ఉంటుందన్నమాట. సో ఇది మనకి 2 వేస్గా హెల్ప్ చేస్తుంది వార్నిష్. అండ్ ఇది మీకు వేసిన తర్వాత ఆ కలర్ అవన్నీ తెలీదు. సో డోంట్ వరీ, ఇలా ఒక షైన్ కూడా వస్తుంది. సో మీరు ఒకవేళ ఇంకా నేను పెయింట్ వేసుకోను అనుకున్నా సరే ఆ షైన్ అలాగే రీటైన్ అవుతుంది. దీనికి ఇప్పుడు నేను నాకు నచ్చిన కలర్స్ అయితే వేసేసుకుంటున్నాను. నేను 3 కలర్స్ తెప్పించుకున్నాను. అండ్ నా దగ్గర ఆల్రెడీ బ్లూ అండ్ పర్పుల్ ఉన్నాయి కాబట్టి పింకిష్ కలర్ని లోపల పెట్టేసి ఓన్లీ బ్లూ, పర్పుల్ అండ్ గ్రీన్తో ఆల్మోస్ట్ అన్ని దీపాలకి కలర్స్ వేసేసాను అనమాట. సో ఇది టోటలీ మీ ఇష్టం. మీరు సగం సగం కలర్స్ వేసుకోవచ్చు, లేదంటే మల్టీ కలర్ చేసుకోవచ్చు, ఒకటే కలర్ చేసుకుని దాని మీద డిజైన్ వేసుకోవచ్చు. చెప్తున్నాను కదా, ఇంక ఇదంతా మీ క్రియేటివిటీ. అండ్ నాకు ఆ రోజు టైం కూడా తక్కువ ఉంది కాబట్టి చాలా బేసిక్ డిజైన్స్తో బేసిక్ కలర్స్తో అయితే నేను చేసేసుకున్నాను. సో బేస్ కలర్స్ అన్నీ వేసేసి పక్కన పెట్టిన తర్వాత ఇలా నేను ఈ కాపర్ మెటాలిక్ కలర్ అయితే తీసుకున్నాను. మీరు గోల్డ్, సిల్వర్ ఏమైనా తీసుకోవచ్చు. నా దగ్గర కాపర్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను కాపరే తీసుకున్నాను. సో దీంతో పైపైన చాలా చిన్న చిన్న జిగ్జాగ్ డిజైన్ లాంటిది వేసాను అనమాట. అండ్ ట్రస్ట్ మీ, అది ఒరిజినల్గా చూడడానికి ఇంకా చాలా బాగుంది. మీకు కెమెరాలో ఎంత కనిపిస్తుందో నాకు తెలీదు, బట్ బయట చూడడానికి ఇంకా అందంగా కనిపించింది. సో సేమ్ వేలో నేను చేసుకున్న అన్ని ప్రమిదలు అండ్ నేను కొన్ని లోటస్ షేప్లో కూడా చేసుకున్నాను మిగిలిన క్లేతో. సో వీటన్నిటికీ కూడా కలర్స్ వేసుకున్నాను. అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చూడండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ వీడియోస్ మీకు ఏమాత్రం మోటివేటింగ్గా అనిపించినా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. జై హింద్.